సపోర్ట్ చేస్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసేది కరెక్ట్ కాబట్టి చేస్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిలో మీకు బాగా నచ్చే అంశం ఏంటి? అట్రాక్టివ్గానా కరెక్ట్గా మాట్లాడతారండి, కరెక్ట్గా ఆయన జడ్జిమెంట్ కరెక్ట్గా ఉంటుంది, ఆయన పాలిటిక్స్ కరెక్ట్గా ఉంటుంది, ఆయన నమ్మే విధానాలన్నీ మంచిగా ఉంటాయి. ఆయన ఇలాగే సినిమాలు చేస్తూ పాలిటిక్స్ చేయాలా, లేకపోతే ఇప్పుడు ఒప్పుకున్న సినిమాల వరకు చేసేసి ఇంకా ఫుల్ టైం పాలిటిక్స్లో ఉండాలా? ఏం కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి నుంచి? సినిమాలు కూడా చేయాలి, పాలిటిక్స్ కూడా చేయాలండి, అన్నీ చేయాలి. ఆయన ఏమీ 60+ కాదు కదా, అన్నీ చేయాలని నేను అనుకుంటున్నాను. సినిమాల విషయం, సీఎం పదవి విషయంలో మధ్యలో లోకేష్ బాబు గారు వస్తారు, ఎంతవరకు అంటే లోకేష్ గారు వచ్చినా కూడా అంటే తెలుసు కదండి, మన ప్రజలకి ఎవరికి ఓటు వేయాలనేది తెలుసు కదా. సో నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు. సెకండ్ ఛాన్స్ చంద్రబాబు గారి తర్వాత. కూటమి ప్రభుత్వంలో బాబు గారి తర్వాత ఎవరు సీఎంకి అర్హులు అంటున్నారా? నాకు అంత నాలెడ్జ్ లేదండి, నాకైతే అంత నాలెడ్జ్ లేదు, తెలీదు అండి. అది మనం చెప్పలేము. మన ప్రజలు అంటే అప్పటిదాకా జగన్ గారికి వేస్తాను, అలా సపోర్ట్ చేస్తాను అని అనేవాళ్ళు సడన్గా ఇంత మెజారిటీతో గెలిచారు కదా చంద్రబాబు నాయుడు గారు. సో అలాగే జరుగుతుంది, అది మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము. 24 ఎలక్షన్స్లో లోకేష్ బాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటే ఎవరు కీ రోల్ బాగుంది? లోకేష్ గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారా? ఇద్దరు ఒక్కటేనండి నా దృష్టిలో అయితే. చంద్రబాబు నాయుడు కిడ్స్ లాంటి వాళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా ఒక్కటే, నేనైతే అదే అనుకుంటున్నాను. బాబు గారు కూడా నా పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ అంటున్నారు. అవునండి, అదే నేను కూడా అలానే అనుకుంటున్నాను. ఎవరు వచ్చినా సరే ప్రజలకి న్యాయం జరగాలి అనేసి నేను అనుకుంటున్నాను. ఉందండి, ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్.